కొందరు ఆడపిల్ల ఉడితే చాలు అయ్యో ఆడపిల్లనా అని సాటికి పోయి ముక్కిట్లా మూతిట్లా ఇరుస్తుంటారు, బాధపడుతుంటారు. అదే మగ పిల్లగాడు ఉడితే వచ్చిండ్రా మా వారసుడని సంకలు గుద్దుకుంటారు. కానీ ఒక తాన మాత్రం ఆడిపిల్లల కొడుకుని చూసుకొని తెగ మురిసిపోయిండో తండ్రి. మరిగా ముచ్చటేందో చూడుర్రి. ఇగో గీడ తెల్ల గుర్రం ఎక్కి పెళ్లి కొడుకు రేంజ్ లో ఫోజులు ఇస్తున్న గీ పెళ్లి పిల్లను చూస్తారు కదా, గీ అక్క పేరు భాగ్యశ్రీ. మరి పెళ్లి పిల్ల ఏంది గుర్రం ఎక్కింది, అసలు ఎక్కాల్సింది పెళ్లి కొడుకు కదా అనిపిస్తుండొచ్చు కదా, గాని దాని వెనక ఏ రేఖ ఉందటనుళ్ళు. ఇక అసలు ముచ్చట్లకు పోతే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లా సుర్గావ్ జోషి అనేటి ఊళ్ళో ఉండే నానాజీ చౌదరి అనేటి రైతు వాళ్ళ బిడ్డ పెళ్లి చేసిండు. అయితే ఆయనకు కొడుకులు లేరాట. అందుకనే చిన్నప్పటి సంది నాకు కొడుకైనా బిడ్డ అయినా గీవే అనుకుని మగ పిల్లగాని లెక్కనే పెంచి పెద్దగా చేసిండు. ఇక పెళ్లిడికి వచ్చిన బిడ్డకు పెళ్లి చేయాలి కదా, అందుకనే బిడ్డను మంచిగా పెళ్లి పిల్లను చేసిరు. లెక్కకైతే మన దిక్కు సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు గుర్రం మీద వచ్చుడు ఆచారం. కానీ కొడుకు లేకపోయేటాళ్లకు బిడ్డనే కొడుకు లెక్క భావించి గిట్ల గుర్రం మీద ఎక్కిచ్చిండు అన్నట్టు. గట్ల గుర్రం మీద పోయేది నా బిడ్డ కాదు కొడుకు అనుకుని అలా నాయన మురిసిపోతుంటే అది చూసిన ఇంటి వల్ల మురిపోయి చిన్నగా లేదిగా. కొడుకు లేడన్న బాధని గిట్ల కూడా తీసుకోవచ్చా అని మస్తు పరిశాన్ అవుతుందట పెళ్లికి వచ్చిన వాళ్ళంతా. పెళ్లి పిల్ల గుర్రం మీద ఎక్కొచ్చుడేందని చుట్టుముట్టు ఉండేటోళ్ళంతా కండ్లు పెద్ద చేసుకొని చూసిర్రు. సంబరం పట్టలేక అందరు బ్యాండ్ సప్పులకు స్టెప్పులు వేసి ఎగిరితుంకిర్రు. ఇక పెళ్లి పిల్ల భాగ్యశ్రీ మాట్లాడుకుంటా, మా నాయన నన్ను చిన్నప్పటి సంది కొడుకుని లెక్కనే పెంచిండు, పెళ్లి నాడు నన్ను గుర్రం ఎక్కిచ్చిండు, నన్ను కొడుకు లెక్కలు చూసుకోవాలని మా నాయన కోరిక, ఆయన కోరిక ఇయ్యాల తీరింది, ఇంతకంటే నాకు సంబరం ఇంకేముంటది అన్నట్టే చెప్పుకుంటా మురిసిపోయింది కా బిడ్డ కూడా. కానీ చూడోలి కొడుకులు లేదని బాధపడేటోళ్ళు గీళ్ళ లెక్కన చేస్తే ఆ బాధల కొంతైనా తీరుతుండొచ్చు కదా అని అనుకుంటున్నాడు. ముచ్చట చూసిన పబ్లిక్ వాజిబే మరి.